వెల్కమ్ టు టాప్ 4 at 4 pm. నేను సింధూర. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై పోరుబాటకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారం రోజుల ప్రత్యేక నిరసన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇక సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ మోసంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టాలని కర్తవ్య బోధ చేశారు. ఇక రెండో టాపిక్, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలు ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు. ఉల్లి తినలేం, అల్లం వెల్లుల్లి కొనలేమని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇరాన్ అమెరికా యుద్ధం వర్షాభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. మినప్పప్పు, కోడిగుడ్లు, చక్కెర, మిర్చి, బియ్యం ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ తలకిందులైంది. ఇక టాప్ 4లో మూడో టాపిక్, రక్షాబంధన్ ను పురస్కరించుకుని మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. పరకాల వివాదం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన కొండా సురేఖ రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టారు. మంత్రి కొండా సురేఖను ఇప్పటికిప్పుడు కేబినెట్ నుంచి తప్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పంపిన రాయబారం బెడిసికొట్టినట్లు సమాచారం. ఇక నాలుగో టాపిక్, ప్రశాంత దేశమైన నేపాల్లో వాతావరణం ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. ఎటు చూసినా శిథిలాలు, బురదమేటలు, చెత్తాచెదారం, వ్యర్థాలు. అందమైన ప్రాంతం భీతావహంగా మారింది. నేపాల్ మెరుపు వరదల కారణంగా ఇప్పటి వరకు 469 మంది మృతి చెందారు. 1600 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్, 100 రోజుల మోసానికి 1000 రోజులు, కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటానికి కేటీఆర్ పిలుపు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, ధరల మంటలు, ఇంట్లో సెగలు, నిప్పులు చెగుతున్న నిత్యావసర ధరలు, జనం బెంబేలెత్తుతున్నారు అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, రాఖీతో రాజీకి ప్రయత్నాలు, కొండాకు ఎసరు పెట్టేందుకు గుంపు మేస్త్రి రాయబారాలు అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, ప్రశాంత దేశంపై ప్రకృతి ప్రతీకారం, నేపాల్ విషాదంలో 1600 మంది గల్లంతయ్యారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు లివిల్, యాసర్, ప్రదీప్, సురేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై పోరుబాటకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారం రోజుల ప్రత్యేక నిరసన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇక సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ మోసంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టాలని కర్తవ్య బోధ చేశారు. వారం రోజుల పాటు వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇక 420 హామీల మోసంతో పాటు కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు చెప్పారు. ఇక 1000 రోజులైనా నెరవేరని హామీలపై ప్రజలను చైతన్యవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీల వైఫల్యం, అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలన్నారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే టెలికాన్ఫరెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? సెప్టెంబర్ 2వ తేదీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు అవుతున్న నేపథ్యంలో 1000 రోజుల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 100 రోజుల్లో నెరవేర్చామన్న హామీలన్నీ కూడా ఇవాళ అటకెక్కాయి. కేవలం హామీలు పేపర్ల మీదనే పరిచయమే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ హామీల అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో 1000 రోజుల సందర్భంగా వివిధ రూపాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ అందుకు అనుగుణంగా సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ వీటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా 1వ తేదీన తెలంగాణ భవన్ లో ఏదైతే ఈ వినూత్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ ఉంటుంది. దానితో పాటు ఛాన్స్ చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి సంబంధించి సెప్టెంబర్ 2 అయితే 420 ఆగస్టుతో మోసంతో పాటు పాలన వైఫల్యం ప్రజలకు తీసుకెళ్లాలి, 1000 రోజుల పాలన నెరవేరిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యం చేద్దామంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే వారం రోజులకు సంబంధించిన అంశాలను కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. సెప్టెంబర్ 6 గ్యారంటీల వైఫల్యంపై నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా అని చెప్పేసి పిలుపునిచ్చి 420 హామీల మోసాన్ని గుర్తు చేస్తూ భారీ ఫ్లెక్సీల ప్రదర్శన చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఉన్న బాకీ కార్డుల రూపంలో హామీలన్నింటినీ ఇంటింటికి పంపించాలని మరో పక్క చెప్పారు. అయితే సెప్టెంబర్ 3న విధ్వంసం, రైతాంగాన్ని పూర్తి సంక్షేమ నేపథ్యంలో వ్యవసాయ విధ్వంసంపై అన్ని నియోజకవర్గాల్లో రైతు సభలు నిర్వహించి విద్యుత్, యూరియా, రైతు బీమా
సమస్యలపై రైతులతో సమావేశం నిర్వహించాలని చెప్పేసి చెప్తూనే మరోపక్క అదే తేదీన అంటే సెప్టెంబర్ 3 నాడే హైదరాబాద్ లో వేల కోట్లకు సంబంధించిన భూమి ఇవాళ దాదాపు 1,00,000 ఎకరాల పైచిలకు 22A నిషేధిత జాబితాలో పెట్టిన నేపథ్యంలో హైదరాబాద్ లో 22A బాధితులకు సంబంధించిన మద్దతు ప్రకటిస్తూ నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 4న ఇలా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడబిడ్డకి 2,500 ఇస్తామని చెప్పిన నేపథ్యంలో మోసం చేసి వాళ్ళ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటు మహిళలు వికలాంగులతో ప్రత్యేక సదస్సు నిర్వహించి మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం గుర్తు చేశారు. అదే విధంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కీలకమైన పథకాలను ఇవాళ నీరుగార్చిన నేపథ్యంలో వాటి అమలుపై ప్రభుత్వానికి వంటవార్పు రూపంలో నిరసన వ్యక్తం చేయాలని చెప్పారు. సెప్టెంబర్ 5న విద్యార్థులు యుక్త నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించాలి. ప్రధానంగా ఇవాళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో రావాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ పేరు మీద దగా చేసింది, యూత్ డిక్లరేషన్ గాలికి వదిలేసిన నేపథ్యంలో వాటి అన్నింటిపైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయాలి. దాంతో పాటు ఆదిలాబాద్ లో CCI సింగరేణి ప్రాంతంలో బొగ్గుకు సంబంధించిన ఏదైతే సింగరేణి అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తున్నా పెద్ద ఎత్తున కుంభకోణం చేసిన నేపథ్యంలో అక్కడ ప్రత్యేక నిరసన తెలిపాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6న హైదరాబాద్ నగరంలో సమస్యలపై ప్రధానంగా అట్టలతో భారీ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి తాగునీరు, ఇవాళ విద్యుత్ దీపాలు లేక చీకట్లో మగ్గుతున్న అనేక వీధులు ఉన్నాయి, వాటి అన్నింటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ట్రాఫిక్ శాంతి భద్రతలు, ప్రభుత్వాన్ని నియోజిత గ్రామాల్లో పారిశుద్ధ పల్లెల్లో సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సెప్టెంబర్ 8న ప్రజావాణిలో కేంద్రంలో కాంగ్రెస్ హామీలపై గలమెత్తెత్తు వినతి పత్రాలు ఇవ్వాలని, 420 హామీల మోసంపై జిల్లా మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాలు ఫిర్యాదు చేయాలని చెప్పేసి చెప్పారు. సెప్టెంబర్ 8న వారం రోజుల పోరాట కార్యక్రమంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్ లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి అంబేద్కర్ కు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 10న ఇవాళ PRC విషయంలో కావచ్చు, OPS CPS విషయంలో కావచ్చు, పెన్షన్ విషయంలో కావచ్చు, ఉద్యోగులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వారికి మద్దతుగా సెప్టెంబర్ 10న ఉద్యోగ సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు అవుతున్న 420 హామీలు, 13 అంశాలు, 6 గ్యారెంటీలతో పాటు డిక్లరేషన్లు అన్ని కూడా మోసం చేసిన నేపథ్యంలో వారందరికీ భరోసానిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఏదైతే ఈ మహాలక్ష్మి కింద వరిస్తాను ఇవన్నీ కూడా పూర్తిగా అతికెక్కిన ఇవాళ తెలంగాణ రైతాంగానికి రావాల్సిన రైతు బీమా కూడా ఆపేసింది. రైతు భరోసా నిధులు విడుదల చేయడంలో కూడా జాప్యం చేసింది. కేవలం తూతు మంత్రంగా పథకాలు అమల్లో చేస్తున్న నేపథ్యంలో వాటన్నింటిపైన కూడా ఒక బెంగు సైగలు మోగించాలి. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులను ఇవాళ మరొకసారి ప్రశ్నించాలని చెప్పేసి కేవలం 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ 6 గ్యారంటీలు అట్లెక్కిన నేపథ్యంలో 1000 రోజులు పూర్తి అవుతున్నప్పుడు ఖచ్చితంగా వివిధ రూపాల్లో ప్రజలకు సంక్షేమం అందే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వివిధ రూపాలను నిరసన వ్యక్తం చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు కూడా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలి. సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్ లో ఛార్జ్షీట్ విడుదల చేసి సెప్టెంబర్ 10న ప్రత్యేకంగా ఏదైతే ఉద్యోగ సంఘాలకు సంఘీభావం తెలిపి బీఆర్ఎస్ పార్టీ అందులో పాల్గొని వారికి ఒక అండ, ఒక భరోసా, ఒక ధైర్యాలు ఇచ్చే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ఈ వారం రోజుల పాటు అల్టిమేట్ గా తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ సర్కార్ కాదు, విఫల సర్కార్ అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా హామీలు అమలు చేయడంలో కనీస పట్టింపు లేదనేది ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ఏ వర్గానికి కూడా ఇవాళ సమన్వయం చేయలేకపోతుంది. ఉద్యోగులు అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. నిరుద్యోగ యువతంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారు రోజు రోడ్డెక్కుతున్నారు. మరోపక్క ఇది రాలన్నట్టు రైతాంగానికి వీడియో దొరకక వారు రోడ్డెక్కి వారు ఆందోళన చేస్తున్నారు. ఎవరిని చూసినా ఎవరిని పలకరించినా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయట్లేదు. ఇవాళ బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి బీసీలో మోసం చేసింది, ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పేసి ఎస్సీలను మోసం చేసింది. ఇదే తరహా ఇవాళ యూత్ డిక్లరేషన్ యూత్ మోసం చేసింది. ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు, ఏ వర్గానికి కూడా సంక్షేమ ఫలాలు అంతలేవు. ఇవాళ ఎక్కడ చూసినా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ భూమి 22A నిషేధ జాబితా తోటి ఇవాళ ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ అన్నింటి ప్రజలంతా కూడా 22Aతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఇవన్నింటిపైన కూడా ఇవన్నిటిపై ఒక ప్రజా యుద్ధం ప్రకటించే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇవాళ ప్రజా యుద్ధ కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వివిధ రూపాలు నిరసన వ్యక్తం చేసింది. వారం రోజుల పాటు నిరసన వ్యక్తం చేసి
ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మెడలు వంచేందుకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ సందర్భంగా దిశానిర్దేశం చేశారు సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. మొత్తానికి కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై అయితే పోరుబాటకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారం రోజుల ప్రత్యేక నిరసన కార్యక్రమాలపై అయితే పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారందరికీ దిశానిర్దేశం చేశారు. ఇక సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటైతే కాంగ్రెస్ మోసంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టాలని కర్తవ్య బోధ చేశారు కేటీఆర్. టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో మధ్య తరగతి ప్రజలు ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు. ఉల్లి తినలేం, అల్లం వెల్లుల్లి కొనలేమని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇరాన్ అమెరికా యుద్ధం వర్షాభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. మినపప్పు, చక్కెర, మిర్చి, బియ్యం ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఇక దీంతో మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ తలకిందులైంది. ధరల పెరుగుదల పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది. ఇక జూన్, జూలై నెలల్లో ధరల మంట అంటుకుంది. ఆగస్టు నాటికి ఆ ధరల మూత సామాన్యుడి వంటింట్లో సెగలు రేపుతోంది. వర్షాభావ పరిస్థితులతో సరఫరా తగ్గుతుండటం, ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి మార్కెట్లో కూరగాయల నుంచి కిరాణం వరకు వస్తువుల ధరలు పెరిగాయి. ఇక వాహనాలకు పెట్రోల్ ధర, వంటింట్లో గ్యాస్ బండ ధరలు కూడా కలిపి సామాన్యుడి ఇంటి బడ్జెట్ను కుదేలు చేస్తున్నాయి. గత నెలతో పోలిస్తే నిత్యావసరాల కొనుగోలుకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, పశ్చిమాసియా యుద్ధం పుణ్యమా అని నిత్యావసర ధరలకైతే రేఖలొచ్చాయి. మరోపక్క చూసుకున్నట్టయితే ఎల్నిలో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూడా నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయి అని అనుకోవచ్చా? మార్కెట్ లో నిత్యావసర ధరలు అయితే ఒక్కసారిగా మంటలు మండుతున్నాయి. ఏది ముట్టుకున్న ధరలైతే షాక్ కొట్టే పరిస్థితి అయితే ఇవాళ మార్కెట్ ఉంది. ఏదైతే పెరిగిన ధరలు ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి ఉంది. వంటింట నిత్యావసర ధరలు వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానంగా బియ్యం నుంచి కూరగాయలు, చక్కెర, బెల్లం వరకు ప్రతి వస్తువు ధరలు గణనీయంగా ఇవాళ పెరిగి మధ్యతరగతి, దిగువ తరగతి సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్ ను ఇవాళ తలకిందులు చేస్తున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో సతమతం అవుతున్న ప్రజలకు వరుసగా పెరుగుతున్న సరుకుల ధరలు మరింత భారంగా మారాయి. ముఖ్యంగా బియ్యం, పప్పులు, వంట నూనె, చక్కెరతో పాటు కూరగాయలు, ఉల్లిపాయ వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో నెలవారీ ఇంటి బడ్జెట్ తారుమారవుతుందని వినియోగదారులు అయితే ఓవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటే మరోవైపు నిత్యావసర ధరలు మాత్రం రోజు రోజుకు పెరుగుతుండటంతో కుటుంబాన్ని నడపడం కష్టంగా మారిందని మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడుంది. ప్రధానంగా ఈ ధరలు పెరగడానికి సామాన్యులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు యుద్ధం ఎఫెక్ట్, మరోవైపు ఏదైతే ప్రకృతి సంక్షోభం కావచ్చు, ఇంకోవైపు ఈ ప్రభుత్వాల అసమర్థత విధానాల ఎఫెక్ట్ ఇలా ఎన్నడూ చూడని స్థాయిలో నిత్యావసర ధరలు అయితే ఆకాశాన్ని తాకాయని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే ప్రధానంగా ధరలు పెరగడానికి చూసుకున్నట్లయితే మనం ఇంధన ధరల పెరిగిన నేపథ్యంలో కూడా డైలీ వాడే సరుకులు, వంట నూనె కావచ్చు, బియ్యం, గోధుమ, కందిపప్పు వంటి తదితర నిత్యావసరాల ధరలైతే అమాంతం ఒక్కసారిగా ఆకాశానికి తాకాయి. ఎవరు కొనలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఉంది. గతంలో ఒక నిర్దిష్ట మొత్తంలో నెలకు సరిపడ సరుకులు కొనుగోలు చేసే డబ్బులతో ఇప్పుడు అదే మొత్తానికి తక్కువ సరుకులే వస్తున్నాయని వినియోగదారులు అయితే వైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీంతో అవసరమైన వస్తువులను కూడా ఆచితూచి కొనాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి ఉంది. ఇక కూరగాయల ధరలు కూడా సామాన్యుడి జేబుకి భారంగా మారడంతో మార్కెట్ కు వెళ్లాలంటే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ధరలు పెరుగుతున్నా తమ ఆదాయం మాత్రం అందుకు అనుగుణంగా పెరగడం లేదని ప్రజలైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు సరిగా లేకపోవడం ధాన్యం ఉత్పత్తిని తగ్గించాయి. దాంతో ప్రస్తుతం బియ్యం, పప్పులతో పాటు వంట నూనె ధరలు మరింత పెరగొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా భారత్ చమురుతో పాటు వంట నూనెల కోసం దిగుమతులపైనే మన భారతదేశం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధాల నేపథ్యంలో ఈ దిగుమతులు కూడా మరింత భారంగా మారొచ్చే పరిస్థితి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా రానున్న రోజుల్లో నిత్యావసర ధరలు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉన్నది. ఏదైతే ప్రస్తుతం మార్కెట్ లో కృత్రిమ కొరతను సృష్టించి అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓవైపు ప్రజలు వేడుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం విధానాలతో పెరిగిన నిత్యావసర
సరుకుల ధరలతో ప్రజలైతే విలవిలలాడుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది. ఏదైతే సామాన్యుడు చాలని జీతాలతో గడుపుతున్న కుటుంబాలపై అయితే చాలా భారం పడుతుంది. నెలకు సరిపడా ఇంటి సరుకులు ఇతరత్ర ఖర్చులకే తమ జీతాలు సరిపోతున్నాయని పలువురు అయితే సామాన్యులు అటు దిగువ తరగతి వాళ్ళైతే ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం కొనేటట్టు లేదు, ఏది అమ్మేటట్టు తినేటట్టు లేదు అనే పరిస్థితి అయితే మార్కెట్ నెలకొంది. సామాన్యుడు మార్కెట్ కు వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి ప్రస్తుతం సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా నిత్యావసర ధరలు ఒక్కసారి పెరగడంతో ఒక్కసారిగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అసలు మార్కెట్ కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఈ పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రధానంగా అయితే కోరుతున్న పరిస్థితి. నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం మార్కెట్లపై నిఘా పెంచాలని, ఏదైతే అక్రమ నిల్వల కొరతను అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మార్కెట్ కి ఎవ్వరు వెళ్ళలేని పరిస్థితి ఉంది. మార్కెట్ లో ఏం కొనాలన్నా ఏం తీసుకోవాలన్నా మొత్తం భారీగా ధరలు పెరగడంతో ఎవ్వరు కొనలేని పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో ఏదైతే మధ్య తరగతి కావచ్చు, దిగువ తరగతి వాళ్ళు పస్తులున్న పరిస్థితి ఉంది. అసలు కొనలేని పరిస్థితి అయితే ఇవాళ మార్కెట్ లో సిచ్యువేషన్ అయితే ఉంది. మరింత ఇదే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇక మొత్తానికి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలైతే ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు. దాంతో పేద మధ్యతరగతి ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. మరోపక్క పశ్చిమాసియా యుద్ధ నేపథ్యం, వర్షాభావంతో అయితే నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. దీంతో మధ్యతరగతి ప్రజల బడ్జెట్ అయితే తలకిందులైంది. రైట్, ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి రాజీకి ప్రయత్నించారా? పరకాల వివాదం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన కొండా సురేఖ రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టారు. ఇక ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా తాను సీఎం రేవంత్ రెడ్డికి మూడోసారి రాఖీ కట్టానని, తాను అందరికీ సోదరి లాంటిదాన్నేనని సురేఖ వ్యాఖ్యానించారు. అయితే పరకాల వివాదం తర్వాత పీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీస్ ఇచ్చింది. తన కుమార్తె సుష్మిత చేసిన ఆరోపణలకు తానెలా బాధ్యురాలిని అవుతానని సమాధానమిచ్చారు. క్రమశిక్షణ రాహిత్యంగా భావించి నోటీసులు ఇవ్వటంతోనే పరిమితం కాకుండా చర్యలకు కూడా ఉపక్రమిస్తుండగా కొండా సురేఖ సీఎం నివాసానికి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే కొండా సురేఖ ఇష్యూ మీద చాలా రకాలైన రాజకీయాలే జరిగాయి. మంత్రి కొండా సురేఖను ఇప్పటికిప్పుడు కేబినెట్ నుంచి తప్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పంపిన రాయబారం బెడిసికొట్టింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఒప్పించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్యవర్తిత్వం వహించాడు. అయితే క్షేత్రస్థాయి రాజకీయాలను పరిశీలించకుండా ఒక వర్గం మాటలను నమ్మి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా మంత్రిని తొలగించడం సాధ్యం కాదని ఖర్గే తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇక బర్తరఫ్ అనేది ఆషామాషి వ్యవహారం కాదని, దేశవ్యాప్తంగా బీసీలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని హెచ్చరించారట. ఇక అనవసరంగా ఇరుక్కుపోయాననే ఆందోళనతో బట్టి బయటపడినట్లు తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఓవైపు బట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గే మీటింగ్, మరోపక్క చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ బంగారు రాఖీ కట్టారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాఖీ కట్టారు. అందులో ప్రత్యేకించి బంగారు రాఖీ చేయించి కట్టారు. అయితే సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన సందర్భంలో కొంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పరకాలలో ఏదైతే ఆమె కూతురు సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగినటువంటి వివాదం, పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులకు రిప్లై, ఆ తర్వాత క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నివేదిక ఏఐసీసీకి చేరింది. ఆమెపై రేటు ఖాయమన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సురేఖ వచ్చిన తర్వాత ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారన్నటువంటి ఒక చర్చ అయితే జరిగింది. అయితే ఆమె సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. సీతక్క ముందుగా రాఖీ కట్టింది ముఖ్యమంత్రికి, ఆ తర్వాత కొండా సురేఖ కట్టారు. అయితే ముఖ్యమంత్రికి సురేఖ కట్టిన విధానం, అదేవిధంగా సీతక్క కట్టిన సందర్భంలో సీతక్కతో కొంత చనువుగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి సురేఖ విషయంలో మాత్రం కొంత ముభావంగా ఉన్నట్టు అనివార్యంగా
రాఖీ కట్టించుకున్న పరిణామం అయితే అక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఆమె మొహం చూసేందుకు కూడా పెద్దగా ఆసక్తి కనబడుతున్న దృశ్యాలు అయితే ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సురేఖ రాఖీ కట్టి తిరిగి వెంటనే వెళ్ళి వచ్చారు. తమ నివాసానికి వచ్చింది, అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడింది. అయితే మన సీతక్క మాత్రం చాలాసేపు సీఎం నివాసంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ పరిణామాలను ఒకేటైతే రాఖీతో రాజీ కుదురుతుందా అన్నటువంటి చర్చ జరిగింది. కానీ ఇప్పటికే ఆమె విషయంలో కొంత అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెపై చర్యలు తీసుకోవాలన్నటువంటి పట్టుదలతో ఉన్నారు. ఆ రకంగా ఏదైతే ఎమ్మెల్యేలతో సిఎల్పిలో వరుసగా ట్వీట్ పెట్టించడం, ఆ తర్వాత బట్టి విక్రమార్కను నేరుగా మల్లికార్జున ఖర్గే వరకు రాయబారం పంపినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలాగైనా సురేఖను తప్పించాలి, ఎందుకంటే ముఖ్యమంత్రిని నేరుగా ఆమె కూతురు రెండోసారి విమర్శల దాడి చేసింది. ముఖ్యమంత్రిని ఏకవచనంతో ముఖ్యంగా కండ్లు నెత్తికెక్కాయంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడింది. అయినప్పటికీ ఉపేక్షిస్తే ఇది తీవ్ర పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. పార్టీలో క్రమశిక్షణ లోపించేటువంటి అవకాశం ఉంది. ముందు మరింత మంది స్వరం ఇప్పేటువంటి అవకాశం ఉందని ప్రధానంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. గతంలో కూడా సురేఖ కూతురు సుస్మిత ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అరాచకాలు, అవినీతి, కబ్జాలు వంటివి ఆయన ఫ్యామిలీ చేస్తున్నటువంటి సంబంధించినటువంటి అన్నింటినీ బయట పెట్టినటువంటి పరిస్థితి. తాజాగా కూడా పరకాలలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తనపై మళ్ళీ ఎవరైనా రియాక్ట్ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్న ఆధారాలు బయట పెడతానని చెప్పారు. ఈ పరిణామాలన్నింటినీ కొంత ముఖ్యమంత్రి సీరియస్ గానే తీసుకుంటున్నారు. పార్టీ కూడా మిగతా నేతలు కూడా ఎవరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఏఐసీసీ మాత్రం అంత ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కనపడడం లేదనేది స్పష్టమవుతా ఉంది. బట్టి విక్రమార్కతో మల్లికార్జున ఖర్గేకి సంబంధించి ఏకాఏకిన ఆ నిర్ణయం తీసుకోలేము. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి, అందులో మహిళా మంత్రిని ఏకపక్షంగా అలా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోలేము. ఎందుకు అంటే సురేఖ నేరుగా ఎక్కడ ముఖ్యమంత్రి పైన కామెంట్స్ చేయలేదు. ఆమె కూతురు చేసిన దానికి తల్లిని మహిళా మంత్రిని బలి చేస్తే దేశవ్యాప్తంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది, విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీసీల కులగణనతో కొద్దిగా ఛాంపియన్ అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉందనేది ఏఐసీసీ పెద్దలు ఆలోచిస్తున్నారని చర్చ జరుగుతా ఉంది. కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేరు. ఆయన 31 లేదా 1న వచ్చే అవకాశం ఉందనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 లేదా 2 తారీఖులు ఢిల్లీకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. అక్కడ పార్టీ పెద్దలతో ఈ అంశం సంబంధించినటువంటి చర్చించిన తర్వాత పార్టీ అధిష్టానం ఏఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఏకపక్షంగా ఎక్కువ నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. వైపు బర్తరఫ్ చేయాలి వెంటనే అని చెప్పి గతంలో డిమాండ్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆమెతో రాజీనామా చేయించాలి, ఆ రకంగా ఇతర నేతలు ఇన్వాల్వ్ అయ్యి రాజీనామా చేయించే ప్రయత్నం చేయాలన్నటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో వైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను సుస్మిత తండ్రి కొండ మురళి కలిశారు. ఈ పరిణామాలకు సంబంధించి ఆయన అర్ధగంట భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత సుస్మిత వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదు, ఆమె 37 ఏళ్ళకు సంబంధించినటువంటి మహిళ, ఆమె వ్యక్తిగత రాజకీయం ఆమెది వేరు మాది వేరు, అదే కుటుంబ బంధుత్వం ఉంది, ఆమె ప్లాన్ ఏ ఇప్పటికే ప్రకటించిన ప్లాన్ బిలో ఏముందని చెప్పి ఆయన ఒక అంచనానికి అయితే కొంత ఎరతీసినటువంటి పరిస్థితి. అయితే ప్లాన్ ఏంటి, అసలు ఏం చేయబోతుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఒత్తిడి ఫలిస్తుందా లేదా, ఢిల్లీకి వెళ్లి ఈ పరిణామాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఏఐసీసీతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నేపాల్ అంటే కేవలం ఒక దేశం కాదు, హిమాలయాల గుండెల్లో దాగిన ప్రశాంతత. అలాంటి ప్రశాంత వాతావరణం ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. ఎటు చూసినా శిథిలాలు, బురద మేటలు, చెత్తాచెదారం, వ్యర్థాలు. అందమైన ప్రాంతం భీతావహంగా మారింది. నేపాల్ మెరుపు వరదల కారణంగా ఇప్పటి వరకు 469 మంది మృతి చెందారు. ఇక 1600 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గల్లంతైన వారిలో వందలాది మంది భారతీయులు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూస్ గా కొనసాగుతోంది. ఇక 13,000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 12 హెలికాప్టర్లు వరద ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు రౌండ్ ది క్లాక్ నడుస్తోంది. ఇక వేలాది మందిని స్కూళ్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలకు తరలించారు. ఇదిలా ఉంటే నేపాల్కు మరో ముప్పు పొంచి ఉందన్న వార్త కలవరపెడుతోంది.
వరద వల్ల నదికి అడ్డంగా బురదతో ఒక కొత్త సరస్సు ఏర్పడింది. అది పగిలితే మళ్లీ వరద వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఇక టిబెట్ వైపు కూడా 30 లక్షల క్యూబిక్ మీటర్ల మేర నీరు నిలిచిపోయింది. సెప్టెంబర్ 1 నాటికి పీక్ ఫ్లో ఉంటుందని చైనా హెచ్చరిస్తోంది. ఇక ఇప్పటికే బోటేకాసి నదిలో సంభవించిన మెరుపు వరదలకు నేపాల్ ఘోరంగా దెబ్బతింది. ప్రకృతి ప్రకోపానికి రాసుగా దాందింగ్, నువాకోట్ జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇక ఎక్కడికక్కడ రహదారులు తెగిపోయాయి, వంతెనలు ధ్వంసమయ్యాయి, అనేక గ్రామాలకు రవాణా కట్ అయింది. ఇళ్లు, ఆస్తులు ఏమీ మిగల్లేదు. లక్షలాది కుటుంబాలది దీనగాథ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నేపాల్ మెరుపు వరదలకు సంబంధించి అప్డేట్ ఏంటి? ఇందులో ఇప్పటికి ఇంకా నేపాల్ టిబెట్ ఈ మహాప్రలయానికి సంబంధించినటువంటి విషయంలో నేపాల్ ఆకస్మిక వరదల కారణంగా దాదాపుగా 469 వరకు కూడా 500 వరకు చనిపోయినట్టుగా అందుతున్నటువంటి సమాచారం. ఇటు నేపాల్ టిబెట్ ప్రాంతంలో 14 మందికి పైగా ఇప్పటి వరకు కూడా ఇంకా గల్లంతైనట్టుగా అందుతున్నటువంటి సమాచారం. భారతీయుల్లో దాదాపుగా 300 మంది ఇంకా సంప్రదించలేకపోతున్నామనే విషయాన్ని ప్రాథమికంగా ఇప్పటికీ సమాచారం అందిస్తుంది. ఆగస్టు 26న జరిగినటువంటి ప్రధాన వరద తర్వాత ఇప్పుడు రెండో వరద కూడా ముప్పు ఉంది అనేటువంటి సమాచారం ఉంటుంది. దీని కారణంగానే అప్రమత్తంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఉండేలా హెచ్చరికలు ఇటు టిబెట్ అండ్ నేపాల్ లో జారీ చేయడం జరిగింది. గైరాంగ్ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఏర్పడిన బ్యారియర్ ఈ లేక్ లో ఏర్పడినటువంటి గ్లేసియర్ పడడం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. దీని కారణంగానే అనుకోకుండా వర్షం లేకపోయినప్పుడు కూడా వరదలాగా ఒక గ్లేసియర్ కరిగిపోవడంతో నదిలో ఉప్పొంగినటువంటి పరిస్థితి. ఇటు నేపాల్, చైనాకు సంబంధించినటువంటి టిబెట్ ప్రాంతాల్లో రెండు కూడా ఫ్లడ్ అలర్ట్స్ ఇప్పటికీ ఇంకా జారీ చేసి ఉన్నాయి. ప్రస్తుతమైతే ఇంకా ఇవాళ ఉదయం కూడా నీటి మట్టం మళ్ళీ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇది కనపడుతుంది. మట్టి, అలాగే నీరు, రాళ్లు, వాహనాలు, చెట్లు అన్ని కూడా ఈ నదిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇటు ఎన్డీఆర్ఆర్ సంబంధించినటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నేపాల్ కి సంబంధించి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైడ్రో పవర్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కూడా ఈ వరద కారణంగా ఉధృతితో చాలా తీవ్రమైనటువంటి నష్టము నేపాల్ లో ఏర్పడినటువంటి పరిస్థితి. ఇటు టిబెట్ కు సంబంధించి వాటర్ డ్యామ్స్, బ్యారేజ్ పరిస్థితికి సంబంధించి కూడా చైనా అప్రమత్తంగా ఎమర్జెన్సీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు రెస్క్యూ పర్సనల్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంకా ఇప్పటికీ ఎత్తైన ప్రాంతాలకు ప్రజలు వెళ్లాలని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రెసివా జిల్లాలో ప్రజలు కొండలపైనే ఉండాలని చెప్పి కూడా ఈ నది పరివాహక ప్రాంతాల్లో ఉండకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇవి టాప్ 4 at 4 PM అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.